నమస్తే. ఇవాల్టి వార్తలకి స్వాగతం. పాల్వంచ మున్సిపాలిటీని కొత్తగూడెం మున్సిపాలిటీలో విలీనం చేసి కార్పొరేషన్ గా మార్చడం వలన పాల్వంచ తన ఉనికిని కోల్పోవడం, పాల్వంచ పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడటం మొదలగు అంశాలపై సేవ్ పాల్వంచ అని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రంగారావు గారు కృతంగా హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై కార్పొరేషన్ వలన జరిగే లాభ నష్టాలపై చర్చిద్దాం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అందరి నోటీసులో ఉంది, కానీ ఆ టైంకి స్పందించడంలో అందరి పాత్ర ఉంది, రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంది. అది చర్చించాల్సిన అంశం. అది టైంకి స్పందించలేకపోయాను. ఒక్కొక్క కర్మాగారం చేజారుతూ వచ్చింది, మన కళ్ళ ముందే జరుగుతూ ఉంది. వాస్తవం కూడా మనకి పాల్వంచకున్న ఐడెంటిటీ కోల్పోకూడదని ఒక ఆశ. పాల్వంచకున్న ఆ ఐడెంటిటీ కోల్పోకుండా పాల్వంచ కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ పాల్వంచ మున్సిపాలిటీలు కానీ ఉన్న పరిధిలో పాల్వంచ కేంద్రంగా ఉండాలని మా యొక్క అభిప్రాయం. కొత్తగూడెం కార్పొరేషన్లో కలపంగానే ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ శానిటేషన్ సర్వీసెస్ కానీ మనం పొందాలంటే కొత్తగూడెం పోయి పొందాలంటే అంత తేలిక కాదు. సరే, కార్పొరేటర్లు వస్తారు, ఈ వైబిలిటీ అవుతాయా, రేపు ఎలక్షన్స్ అవుతాయా కావా, ఈ ఎలక్షన్స్ కాకపోతే పెండింగ్ ఉంటే ఈ స్పెషల్ ఆఫీసర్ పాలనలో కొత్తగూడెం నుంచి ఎంత మాత్రం న్యాయం చేయగలుగుతారు పాలనకి? మరి నిర్ణయం తీసుకున్న వాళ్ళు కూడా ఇంతమంది 2 మున్సిపాలిటీలు దాని ఆనుకున్న సుజాత నగర్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరు కారకులు దీనికి? ఇది కూడా ఒక చర్చనీయమైన అంశం. ఏదైనా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని పాల్వంచ ఐడెంటిటీ కోల్పోకుండా పాల్వంచ కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ ముందు కూడా మనకి ఇచ్చిన హామీలు కూడా నిలబడ్డ ప్రతి ఒక్క క్యాండిడేట్ పాల్వంచకి ఎలక్షన్లు పెడతాం, పాల్వంచలో భూముల సమస్యలు పరిష్కరిస్తాం, పాల్వంచలో పారిశ్రామిక సహకరిస్తాం, పాల్వంచలో ప్లాంట్ పట్టుకొస్తాం అని గత 2-3 ఎలక్షన్ల నుంచి మనకి ఒక రెగ్యులర్ ఫార్మాట్లో అందరూ వాళ్ళు శక్తి లేకుండా హామీలు ఇస్తారు. తప్పలేదు, వాళ్ళ పరిధిలో ఉన్న సమస్యలు అవి కాబట్టి అవి గుర్తించారు, మనకి చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎట్లుందంటే ఇది కార్పొరేషన్ అన్ని సమస్యలకి ఇది పరిష్కారం అనే టైం చెప్తున్నారు. మరి పరిజ్ఞానం ఉన్నవారు చెప్పాలా? ఇప్పుడున్న భూముల పరిష్కారాలు కానీ సర్వే నెంబర్ల పరిష్కారాలు కానీ సర్వే నెంబర్లు ఎదుర్కొంటున్న సర్వే నెంబర్లు లీగాలిటీ కానీ ఇవన్నీ కార్పొరేషన్ అయితే పరిష్కారం అయిపోతాయి అని ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో ప్రవేశపెడుతున్నారు. మరి ఎంత మటుకు వాస్తవం? ఇది లీగల్గా నిపుణులైన వారు దయచేసి అందరికీ ఇది కూడా తెలియపడతారు. ఎందుకంటే అందులో మనకి అంత పరిజ్ఞానం లేదు కాబట్టి ప్రజలను అయితే ఇది ప్రముఖంగా దీన్ని పంపిస్తున్నారు. ఈ కార్పొరేషన్ రావడం వల్ల భూముల సమస్యలు పరిష్కారం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, వ్యాపారం బాగా చేసుకోవచ్చు. అది మరి వాస్తవా కాదనేది సంబంధిత పరిజ్ఞాన వ్యక్తులు కొంచెం తెలియపరిస్తే బాగుంటుంది. అందరికీ మరొకసారి విజ్ఞప్తి, సింగిల్ లైన్ ఫార్ములా తీసుకొని పాల్వంచ ఐడెంటిటీ కోల్పోకుండా వాస్తవానికి దగ్గరగా మరి ఈ సమస్యను పరిష్కరించి అందరం కలిసికట్టుగా ఒక అంగీకారానికి వచ్చి పోరాడదామని ఆ యొక్క మనవి. అందరూ కలిసి రావాలని, మనసులో ఏమైనా ఉన్నా విడమర్చి అన్ని చర్చించుకొని ముందుకు పోదామని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రంగారావు గారు